హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో కచుడిని దేవయాని ప్రేమిస్తుంది, కానీ కచుడు నిరాకరిస్తాడు, శాపానికి గురి అవుతాడు అని తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి శుక్రాచార్యుడు ఎవరు అని తెలుసుకుందాము. శుక్రాచార్యుడు తండ్రి వచ్చేసి బ్రహ్మదేవుడి మానసపుత్రుడైనటువంటి భృగు మహర్షి. తల్లిగారు వచ్చేసి ఊసనాల. శుక్రాచార్యుడు అగీరస మహర్షి దగ్గరకు వేద విద్య అభ్యసించడానికి వెళ్తాడు. కానీ అక్కడ అగీరస మహర్షి యొక్క కుమారుడు అయిన బృహస్పతి పశ్చాత్తాపం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. ఎవరు? శుక్రాచార్యుల వారు. తరువాత గౌతమి మహర్షి దగ్గరకు వెళ్ళి విద్యను అభ్యసిస్తాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవిని మంత్రాన్ని సంపాదించుకుంటాడు. తరువాత బృహస్పతిని దేవతలకు గురువుగా చేస్తారు. అదే సమయంలో మహావిష్ణువు రాక్షసుని వెంటబడుతూ శుక్రాచార్యుని ఆశ్రమంలో ఉన్న తన తల్లి చావుకు కారణమవుతాడు. అది చూసిన శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అవుతాడు. చనిపోయిన రాక్షసులను సంజీవిని మంత్రంతో బ్రతికిస్తూ ఉంటాడు. అది చూసిన దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని వద్దకు సంజీవని మంత్రాన్ని నేర్చుకోరమ్మని పంపిస్తారు. తర్వాత కచుడు శుక్రాచార్యుని వద్దకు వస్తాడు. శుక్రాచార్యుడుకు ప్రియశిష్యుడిగా మారుతాడు. నెక్స్ట్ వీడియోలో దేవయాని కచుడికి ఇచ్చిన శాపం ఏంటి, కచుడు దేవయానికి తిరిగి ఏమని శపించాడు తెలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.